ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యోహాను ద్వారా ఆసియా ప్రాంతంలోని ఎఫెసు సంఘానికి దేవుడు ఇచ్చిన సందేశంలో భాగం. ఇది ఒక్క సంఘానికి మాత్రమే కాదు, అన్ని కాలాలలో ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తుంది. ఈ వాక్యంలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. చెవిగలవాడు వినుగాక అంటే మనం శారీరక చెవులతో కాక ఆత్మీయంగా దేవుని మాట విని అర్థం చేసుకుని దానికి స్పందించాలి. దేవుడు ఆత్మ ద్వారా సంఘాలకు చెప్తున్న మాటను అర్థం చేసుకోగలిగి ఆ మాట చొప్పున నడుచుకోగల విశ్వాసులు కావాలని కోరుతున్నాడు. ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది అసలు వినరు. నిజంగా వినేవారు మాత్రమే ఉత్తీర్ణులవుతారు. దేవుని మాట విషయంలోనూ అలాగే. విని ఆచరించే వారికి ఆశీర్వాదం. రెండవదిగా, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని చెప్పాడు. ఇక్కడ జయించువాడు అంటే పాపానికి, శోధనలకు, దుష్ట ప్రభావాలకు ఎదురెళ్లి దేవుని పట్ల విశ్వాసంగా నిలిచినవాడు. అలాంటి వ్యక్తికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజించే అవకాశం లభిస్తుంది. ఆదాము, హవ్వ ఏదెను తోటలో జీవవృక్ష ఫలములు తినే అవకాశం కోల్పోయారు. కానీ క్రీస్తును నమ్మిన వారు చివరికి జయించి జీవవృక్ష ఫలములు భుజించగలుగుతారు. ఇది యేసు ద్వారా మళ్ళీ లభించే నిత్య జీవం. అయితే మనం దేవుని వాక్యాన్ని వినాలి, సత్యంలో నిలిచి శోధనల్లోనూ విశ్వాసాన్ని కోల్పోకుండా జయించాలి. అప్పుడే మనం చివరికి నిత్య జీవానికి అర్హులమవుతాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు 3, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని. ప్రియులారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని. సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని. జయించువాడు అంటే పాపానికి, శోధనలకు, దుష్ట ప్రభావాలకు ఎదురెళ్ళి నీ పట్ల విశ్వాసంగా నిలిచిన వాడని. అలాంటి వ్యక్తికి జీవవృక్ష ఫలం భుజించే అవకాశం లభిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ వాక్యాన్ని విని సత్యంలో నిలిచి శోధనల్లోనూ విశ్వాసాన్ని కోల్పోకుండా జయించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నీవు మాకు నిత్య జీవమును దయచేశావు గనుక ఈ జీవము నీ కుమారుని అందున్నది గనుక మేము నీ కుమారుని అంగీకరించి నీవిచ్చే జీవాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని. నీ ఆత్మ మూలముగా అన్నింటినీ మాలో ప్రతి ఒక్కరికి నీవే బయలుపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.